5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు. ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుతాం, రాలే. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగానే టీమ్ 11 క్యాప్టెన్ ఈరోజు వస్తే నేను అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష, సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నాను అధ్యక్ష. ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు? చాలా పారదర్శకంగా మేము చేసాం అధ్యక్ష. ఎందుకు చేసామంటే 1 క్లాస్ 1 టీచర్ అందించాలనేది మా తపన. ఈరోజు 33% అంటే సుమారుగా 10,000 ప్రైమరీ స్కూల్స్ 1 క్లాస్ 1 టీచర్ విధానం మనం ప్రభుత్వం తీసుకొచ్చిందంటే దానికి కారణం 16,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. అండ్ మెరిట్ మెయింటైన్ చేశాం, అదేవిధంగా సోషల్ జస్టిస్ కూడా చేశాం అధ్యక్ష. అందుకే ఫ్యాక్ట్స్ అని గౌరవ సభ్యుల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. సభ్యుల ద్వారా ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నాను అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది, నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3,000 టీచర్ పోస్టులతో డిఎస్సితో మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాం అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష టెట్ ఎగ్జామ్ కూడా. ఇంత వాళ్ళ ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేసాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మళ్ళీ సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, యువత కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎంత ఆశతో చదువుతారో, ఒక బాధ్యతగా మేము ఈ పరీక్షలు నిర్వహించి ఒక పారదర్శకంగా ఒక మోడల్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. నేను మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్తాను అధ్యక్ష, ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం అందరూ ఆలోచించాల్సిన, ఒకవేళ మన బిడ్డనే ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం. కీప్ చైల్డ్ అ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నేను ఎప్పుడు ఆలోచిస్తాను అధ్యక్ష, ఒక రిఫార్మ్, ఒక సంస్కరణ తీసుకురంటే నేను ముందు నా కొడుకు గురించి ఆలోచిస్తాను అధ్యక్ష. దేవాంశ్కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాజిటివా నెగిటివా, అట్లా ఆలోచించి దాని తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్కి ప్రతి మీటింగ్లో చెప్తాను అధ్యక్ష, ఎవ్రీ మీటింగ్ నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు మన వైపు, కోట్లాది మంది మన వైపు చూస్తున్నారు. ఒక మోడల్గా మనం చేయాలి. ఏం చేసినా భారతదేశంలో నంబర్ 1 మోడల్ ఆంధ్ర రాష్ట్రం చేయాలి. ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మన జరిగిన ఎగ్జామ్స్లో కొంతమందికి అవకాశం రాలేదు. ఎస్, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. డెఫినెట్లీ ప్రిపేర్. ఎగ్జామ్స్ త్వరలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మేము ప్రకటించాం ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్ అయింది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ మెరుగైన అవకాశం మీకు వస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. వీఆర్ ఓపెన్. ఒక మంత్రిగా ఐఎమ్ రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్. గౌరవ సభ్యులు మీరు ఇవ్వండి, ఆస్పిరెంట్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఈ సిస్టమ్ని ఎట్లా రాక్ సాలిడ్ చేద్దాం, పర్ఫెక్ట్ మెకానిజం ఎట్లా చేయాలి మీరు చెప్పండి. తప్పనిసరిగా వీ విల్ ఇన్కార్పొరేట్. మెరిట్ ఉంటే 100% మేము ఇన్కార్పొరేట్ చేస్తాం అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఉపాధ్యాయులు మనతో ఉన్నారు అధ్యక్ష. 16,000 మంది ఎవరైతే నియామకం అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మొన్న కర్నూలులో అద్భుతమైన ర్యాలీ చేశారు. మొన్న జరిగిన సండే కూడా అద్భుతంగా విజయవాడలో ర్యాలీ చేశారు అధ్యక్ష. నిజంగానే వాళ్ళకి నేను సభ తరపున అదేవిధంగా ప్రభుత్వం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అలాంటి ర్యాలీ చేసినప్పుడే మాకు కొండంత బలం. పారదర్శకంగా మేము చేసామని మేము చెప్తాం ఒకే చెప్తాం, డైరెక్ట్గా ఎవరైతే టీచర్గా వచ్చారో వాళ్ళు చెప్తాం ఇంకా కొండంత బలం అధ్యక్ష. అదే నాకు బలపరిచింది, ఇంకా చేయాలని తపన నాలో పెరిగింది అధ్యక్ష. ఈరోజు క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం.
అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా, కమ్, కూర్చోండి అక్కడ. నీకు మంచి ఒక బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేదానికి మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఒక ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యుల విషయం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు సుమారుగా 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకంటే టీచర్ లేడు, టీచర్ నియామకం లేదు. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది నిరుపేద కుటుంబాల అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఉపాధ్యాయులకి మేము పెద్దపీట వేస్తున్నాం, ఉపాధ్యాయుల్ని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. బెస్ట్ టీచర్ని నేను నెలకొకరిని కలుస్తున్నా. రేపు క్లస్టర్ మీటింగ్ ఉంటే 22వ తారీఖు విజయనగరం జిల్లా కూడా వెళ్తున్నా. క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటున్నా. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆల్రెడీ కొంతమంది బెస్ట్ టీచర్స్ సగం మంది సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు తిప్పి నాకు ప్రెజెంటేషన్ కూడా చేశారు, అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం మనం అమలు చేయొచ్చు అని. ఇప్పుడు ఇంకో సెట్ ఫిన్లాండ్కి పంపించాడు, ఇంకో సెట్ ఆఫ్ టీచర్స్ ఫిన్లాండ్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ కమిషనర్ గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ డిఎస్సీ పైన డిస్కషన్ ఉంటుంది, మీరు ఉండండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే మేడం గారు కూడా ఫిన్లాండ్కి వెళ్ళి ఫిన్లాండ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అది ప్రభుత్వ పాఠశాలలో ఎలా అమలు చేయాలి అని దానిపైన కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష.